16 లోపల పిల్లలకి కానీ ఓటు హక్కు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మాత్రం అస్సలు ఓటు వేయరు. ఎందుకో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, స్వీడన్, బెల్జియం, ఆస్ట్రేలియా అండ్ చైనా. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీలో కూడా వాళ్ళు స్కూల్ ఏజ్ పిల్లలు 16 లోపల పిల్లలందరికీ కూడా మొబైల్స్ అండ్ సోషల్ మీడియాకి దూరంగా పెట్టడానికి చాలా అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొనొచ్చి వాళ్ళ కంట్రీలో చేస్తున్నారు. అలానే ఈరోజు మన ఆంధ్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పిల్లలు సోషల్ మీడియా వల్ల చాలా ఇంపాక్ట్స్ గురవుతున్నారు అని చెప్పి ఇలాంటి రిఫార్మ్ తీసుకురాబోతుంది. ఈరోజు యాజ్ అ సైకాలజిస్ట్గా వాళ్ళు ఎటువంటి ఇష్యూస్కి ఇలా ఈ సోషల్ మీడియాకి ఈ ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఏం ఇష్యూస్ వస్తున్నాయంటే రెడ్యూసింగ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ స్పాన్ అండ్ ఇంక్రీజింగ్ యాంగ్జైటీ అండ్ అడిక్షన్, పూర్ సోషల్ ఇంటరాక్షన్, ఎవరి చుట్టుపక్కల 10 మందితో అస్సలు కలవలేకపోవడం అండ్ అకాడమిక్స్లో వాళ్ళు చాలా పూర్ అయిపోవడం అండ్ ఫైనల్లీ ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిహేవియరల్ ఇష్యూస్. నిజంగా ఈ ఆంధ్రాలో అద్భుతంగా కానీ ఇటువంటి రిఫార్మ్స్ కానీ తీసుకురాగలిగితే తల్లిదండ్రులకి 50% ప్రాబ్లమ్స్ పిల్లలతో ఫేస్ చేసేవి 100% తగ్గిపోతాయి. మరి చూద్దాం, నిజంగా ఇటువంటి రిఫార్మ్స్ని కొంచెం గట్టిగా యాజ్ ఏ పబ్లిక్గా మనం కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. చేస్తేనే ఇలాంటివి మన పిల్లల్లో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. వన్స్ అగైన్ కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నందుకు.